నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరు. ప్రజలారా, ఇవాళైతే తెలంగాణ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితము తెలంగాణ అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి బడ్జెట్ దగ్గర 3,05,000 కోట్ల బడ్జెట్కు మనం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 3,05,00,000 ఈ 6 గ్యారెంటీలకు సరిపోతాయా? అలాగే ఈ 420 420 ఏవైతే మన కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా, 420 హామీలు, ఆ హామీలకు గానికి ఈ బడ్జెట్ సరిపోతుందా, లేక ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ సరిపోతాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మీకు చెప్పి క్లియర్ కట్గా లెక్కలతో సహా చెప్పి మీకు ప్రయత్నం చేస్తా ప్రజలారా. ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 గ్యారెంటీలకు ఇప్పటికి బడ్జెటే లేదు అని చెప్తా ఉంటే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసేసి కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్, మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు పెట్టి ఇంకా ఎంత దివాలా తీపిస్తారో, ఇంకేది ప్రభుత్వ భూములు అమ్ముతారో అనేది ఇప్పుడు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ప్రభుత్వ భూములు అమ్ముతూనే ఉన్నారు. ప్రస్తుతము మహాలక్ష్మి పథకం, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మీకు లెక్కతో సహా నెలకు ఎంత అవుతా ఉంది, సంవత్సరానికి ఎంత అవుతా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దీంట్లో ఈ 3,05,000 కోట్ల బడ్జెట్లలో మరి ఈ బడ్జెట్కు సరిపోతుందా, లేక ఇంకా అప్పులు తేవాల్సి వస్తుందా, ఇంకా ప్రభుత్వ భూములు ఇంకా తాకట్టు పెట్టాల్సి వస్తుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిళ్ళు 18,000 కోట్ల రూపాయలు నెలకు మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని. ఇంకా దివాలా తీస్తూనే ఉన్నది. ఇంకా ఆ పెద్దసారి చేసినట్టు మానవాడు చేసిన అప్పులకే మిత్తిలు కట్టలేకపోతున్నామని చెప్పిన ఎవరు? కేసీఆర్ చేసిన అప్పులకు. అయితే ప్రజలారా, మహాలక్ష్మి పథకం ఏదైతే 2,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పిలో, దాని లెక్క చూసుకుంటే ఇంచుమించుగా మన తెలంగాణ రాష్ట్రంలో 1,00,00,000 నుంచి 1,50,00,000 మహిళలు ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు. కానీ అందులో 18 సంవత్సరాలు నిన్న మహిళలు ఎవరైతున్నారో ఇంచుమించుగా చూసుకుంటే మనము 50 లక్షలు వేసుకుందాం. ఆ 50 లక్షల మహిళలకు 25,000 చొప్పున ఒక్క మహిళకి ఇచ్చుకుంటే 50 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 1,250 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. అక్షరాల 1,250 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అలా 12 నెలలకు 1,250 కోట్లు ఇంటూ 12 వేసుకుంటే దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఒక మహాలక్ష్మి పథకం కింద వస్తూ ఉంది. ఎంత? అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. అలాగే దీంట్లో ఇంకోటి ఫ్రీ బస్ అని ఉన్నది. మహిళలకు ఫ్రీ బస్ అని అలవాటు చేసి పాపం వాళ్ళని సోమరభూతులను చేసిండు. నెక్స్ట్ టైం ఒకవేళ ఫ్రీ బస్సు పెట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోతారు, మందు పోతారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచ్చసాడు పోతారు. అది దీనికి 1,000 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 1,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించింది. దాని తర్వాత ఎల్పిజి గ్యాస్ అంటారా? ఎల్పిజి గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సరిగ్గా ఒప్పందం కుదరలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్పిజి గ్యాస్ గ్యాస్ సిలిండర్ అవుతుందో 500కి ఇస్తా అని, ఆ 500 రూపాయలకి ఇస్తున్న గ్యాస్ సిలిండర్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నది. దాని మీద కూడా మాత్రం మాట తప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత నెక్స్ట్ పథకం చూసుకుంటే రైతు భరోసా. ఈ రైతు భరోసా కింద దగ్గర వీళ్ళు ఒక 20 నుంచి 20 లక్షల 30 లక్షల మందికి వీళ్ళు రైతు భరోసా ఇచ్చా అని చెప్పిండు. సరే, వీళ్ళు చెప్పిన లెక్కలు మనం పక్క పెడదాం. వీళ్ళు చెప్పిన 20 లక్షల నుంచి 30 లక్షలు అని చెప్పిండు కదా, మనం నార్మల్గా దాదాపు ఇంచుమించు 20 లక్షలు వేసుకుందాం. 20 లక్షల మందికి వీళ్ళు ఏమని చెప్పి 10 ఎకరాలు అని చెప్పిండు. 10 ఎకరాలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 10 ఎకరాలు అంటే ఎకరానికి 7,500 6 నెలలకు ఒకసారి ఇంటూ సంవత్సరానికి 2 సార్లు అంటే 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. అయితే ఇంచుమించుగా మనము 5 ఎకరాలు వద్దు, ఎందుకంటే కొంత 5 ఎకరాల్లో కూడా 10 ఎకరాల్లో ఒక్కొక్కరికి 10 గుంటలు కూడా ఉన్నది, ఒక్కొక్కరికి 5 కూడా భూమి లేదు, ఒక్కొక్కరికి 5 గుంటలు కూడా ఉంది. అయితే యావరేజ్గా మనం ఒక 2 ఎకరాలు వేసుకున్నాం. ఆ 2 ఎకరాలు వేసుకున్నా కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి 2 ఎకరాలకు 15,000 రూపాయలు ఇస్తే దానికి అక్షరాల ప్రజలారా ఒక రైతు భరోసా కిందనే 90,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత? 90,000, ఇంచుమించు 1,00,000 కోట్లు అనుకోండి. 90,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి రైతు భరోసా కేటాయిస్తూ ఉన్నది. దాని తర్వాత ఏదైతే 12,000 రూపాయలు 12,000 రూపీస్ ఫర్ ఇయర్ ఫర్ ఫార్మ్ లేబర్స్ అంటే ఏంటి? వీళ్ళు
కౌలు రైతులు. ఈ కౌలు రైతులకు ఇవ్వలేక వీళ్ళిద్దరికి గొడవలు అవుతూ ఉంటాయని వీళ్ళు ఏం చేసి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ ఏదైతే 100 రోజుల పని ఉంది కదా, ఆ 100 రోజుల పని కింద వీళ్ళు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఒక్కరికి అంటే ఒక ఫ్యామిలీకి, అంటే ఇంట్లో అందరూ ఊరు కదా, ఒక్క ఫ్యామిలీకి 12,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నది. అంటే దగ్గర దగ్గర 600 కోట్లు, దీనికి 600 కోట్లు కేటాయించింది. అయితే ఇది పక్కన పెడదాం. ఇది అయిపోయిందా? వరికి 500 రూపాయలు వీళ్ళు బోనస్ ఇస్తా అని చెప్పిళ్ళు. ఆ బోనస్ ప్రకారంగా క్వింటాలు వడ్లకు 500 రూపాయల బోనస్ లెక్క వీళ్ళకు దగ్గర దగ్గర 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది బడ్జెట్. దాని తర్వాత బడ్జెట్లో నుంచి 500 కూడా కేటాయిస్తూ ఉన్నది, కానీ ఇది బడ్జెట్లో పెట్టలేదు. తర్వాత మూడోది యువ వికాసం. ఈ యువ వికాసం ఏమున్నది? విద్యా భరోసా కార్డ్ వర్త్ 5 lakhs రూపీస్ ఫర్ స్టూడెంట్స్. వీళ్ళ చదువుల గురించి అని లేకపోతే ఇంకా ఫ్యూచర్ గురించి అని వీళ్ళకు ఏవైతే స్టూడెంట్స్కు విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు కదా, ఆ 5 లక్షల రూపాయలు కాస్త వీళ్ళకి కేటాయించకుండా వీళ్ళకి ఏదైతే రీసెంట్గా 6,000 కోట్ల రూపాయలు మేము మంజూరు చేస్తూ ఉన్నామో, వాళ్ళు పాన్ డబ్బాలు పెట్టుకుంటారా, పాన్ పరక్ డబ్బాలు పెట్టుకుంటారా, లేకపోతే కిరాణ్ షాపులు పెట్టుకుంటారా, లేకపోతే కూల్ డ్రింక్ షాపులు పెట్టుకుంటారా, ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకుంటారా, బ్యాటరీల షాప్ పెట్టుకుంటారా, ఏ షాప్ పెట్టుకున్నా కూడా మేము వాళ్ళకు ఇంత అమౌంట్ ఇస్తామని, ఏది 5 లక్షల రూపాయలు ఒక స్టూడెంట్స్కి ఇస్తా అని చెప్పి, 5 లక్షల రూపాయలు ఒక్క స్టూడెంట్కి ఇస్తా అని చెప్పి ఈ దొంగ హామీ ఇచ్చి ప్రభుత్వము దీన్ని కాస్త ఓన్లీ 6,000 కోట్లకే పరిమితం చేసిళ్ళు. ఓరు చదువుకున్న తర్వాత వీళ్ళు ఎవరైతే ఉద్యోగాలు లేక ఉన్నారో వాళ్ళ గురించి అని ఈ 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. ఇది బడ్జెట్ నుంచి. అది కూడా గమనించాలి మీరు, అది కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కేటాయిస్తారు వీళ్ళు. మన కేటీఆర్ గారు కూడా మీకు చెప్పడం జరిగింది, ఓన్లీ 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్తగా ఇస్తారని ఉత్తగా కాదు, వీళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకుంటా అంటే వాళ్ళ గురించి 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే నార్మల్ ఏ యువతకు కూడా ఇయ్యారంట వీళ్ళు. దాని తర్వాత ఏది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ మండల్. ప్రజల ఒక మాట చూసుకున్నాం, ఏ మండలంలో అయినా మీ ఆత్మసాక్షిగా చెప్పండి. నేను అలాగే ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే పోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఎవరు లేరు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గర ఉన్నది, మీ గుండెలో మీరు చేసుకొని చెప్పండి. బట్టి విక్రమార్క గారు బడ్జెట్ మీరు కేటాయిస్తున్నారు కదా, బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారు కదా, మీ గుండెలో మీరు చేసుకొని చెప్పండి. ఏ మండలంలోనైనా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నదా? తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక మండలంలో పెడతానని ఇప్పటి వరకు ఏ మండలంలో కూడా ఒక్క స్కూల్ కూడా నిర్మించలేదు. సికింద్రాబాద్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. సికింద్రాబాద్ అనే మొన్న పద్మారావు గౌడ్ గారు మొన్న అసెంబ్లీలోకి పోయి ఒక లెటర్ ఇద్దామని పోయిళ్ళు. లెటర్ ఇద్దామని ఎవరికి? మన రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్లో ఒక గవర్నమెంట్ స్కూల్ పెట్టడానికి దానికి 2,50,00,000 రూపాయలు దాని నిధులు కేటాయించిళ్ళు. ఇప్పుడు మధ్యలో స్కూల్ వర్క్ ఆగిపోయింది, దయచేసి మాకు బడ్జెట్ రిలీజ్ చేయనని మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు లెటర్ ఇచ్చిళ్ళు. ఆ లెటర్ ఇచ్చేదానికి పోయినప్పుడే హరీష్ రావు గారు పద్మారావు గారితో పోయిళ్ళు. దాని మీద ఏదో వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేసిళ్ళు. వాస్తవానికి ఒక సికింద్రాబాద్లో ఒక మెయిన్ సిటీలోనే ఒక స్కూల్ నిర్మాణం అయ్యేదానికి కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోయింది, కానీ ఎక్కడ కూడా కాలేదు. ప్రజల ఇంచుమించు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 700 మండలాలు ఉంటాయి. నేను తక్కువ వేసుకున్నా, 700 నుంచి 750 మండలాలు ఉంటాయి. దానికి ఒక్క మండలానికి 1 కోటి రూపాయలు కేటాయించుకుందాం. 1 కోటి రూపాయలు, ఎందుకంటే సిటీలు అంటే పెద్ద పెద్ద స్కూల్స్ కాబట్టి, మండలాలు అంత పెద్ద స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, ఒక్క ఇంటర్నేషనల్ స్కూల్ మండలానికి వేసుకున్నా కూడా 1 కోటి రూపాయలు మనం కేటాయించుకున్నా కూడా 700 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్లో అవుతుంది. ఇది మూడు అయిపోయినాయా? మూడు పథకాలు అయిపోయినాయా? ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు అనుకుంటా మేము ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చినాము, ఇంకో నెక్స్ట్ బడ్జెట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దఫాలో ఇంకా ఇల్లు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది ప్రజలారా, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో అనుచరులు ఉండో వాళ్ళకే ఫస్ట్ ఇల్లు వస్తూ ఉంది. ఓకేనా? అయితే ఏవైతే డబుల్ బెడ్రూము కేసీఆర్ గారు ఇస్తా అని
చెప్పిళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్లే రంగులు మార్చి వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని పెడతా ఉన్నారు. అయితే దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి కొంచెం అమౌంట్ కేటాయించాలి, కానీ వాళ్ళు సరిగ్గా కేటాయిస్తలేరు. ఎందుకు కేటాయిస్తలేరు? ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ పేరు తీస్తేనే మేము కేటాయిస్తాము, ఇందిరమ్మ పేరు మేము ఎందుకు వేస్తలేదు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటదు ఆయన ఇట్లా చూసుకుంటే ఒక ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల గురించి అని ప్రభుత్వం ఏం చెప్పింది, ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఒక నియోజకవర్గం శాంక్షన్ చేస్తున్నాము ఇస్తామని చెప్పింది. అట్లా చూసుకుంటే వీళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక 119 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయించి తీసుకుంటే 4,16,500 కోట్ల రూపాయలు 4,16,500 ఇల్లు అవుతుంది. టోటల్గా 4,16,500 ఇళ్ళు అవుతా ఉన్నాయి 119 నియోజకవర్గాలలో. 119 నియోజకవర్గాలలో 3,500 ఇళ్ళ చొప్పున ఒక నియోజకవర్గం తీసుకుంటే 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్ళు ఇవ్వాలి కంపల్సరీ. దీనికి బడ్జెట్ ఎంత తీసుకున్నాము? ఒక ఇండుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలలో భూమి ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి, భూమి లేని కూడా భూమి ఉండి ఇల్లు ఇస్తామని మొత్తం 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ బడ్జెట్ సరిపోతలేదని ఇది ఇచ్చే దొంగ హామీలు మళ్ళా కప్పిపుచ్చుకొని నియోజకవర్గం 3,500 ఇల్లు ఇస్తా అని చెప్పుకుంటే దీనికి 4,16,500 ఇళ్ళకు చూసుకుంటే 119 నియోజకవర్గాలకు టోటల్గా 20,825 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఎంత? 20,825 కోట్ల రూపాయలు అవుతా ఉంది దీనికి, ఓన్లీ దీనికి ఇండ్లకు. కానీ ఇప్పటి వరకు ఏ మండలంలో కూడా వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలేదు గత సంవత్సరాల కాలంలో. కానీ ఇచ్చిందని చెప్తా ఉన్నాం. ఏ గృహజ్యోతి చూసుకుందాం, 5వ పథకం, 4వ పథకం ఇందిరమ్మ ఇల్లు అయిపోయింది. గృహజ్యోతి చూసుకుంటే 200 యూనిట్లు. 200 యూనిట్లు పాపం అబద్ధం ఎందుకు ఆడాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, 200 యూనిట్లు వస్తూ ఉన్నది. ఈ బడ్జెట్ నుంచి కొంత అమౌంట్ కేటాయించారు వీళ్ళు. దానికి కొన్ని 1,000 కోట్లు వేసుకుందాం, చెప్తా, దాని కూడా లెక్క చెప్తా. కానీ అది సిటీలలో అమలు అవుతుంది, కానీ మన ఊర్లల్లో మండలాల్లో నియోజకవర్గం అమలు. కానీ హైదరాబాద్ సిటీలో మాత్రం అమలు అవ్వట్లేదు. హైదరాబాద్ సిటీలో 200 యూనిట్లు ఏదైతుందో దానికి అది అమలు అవ్వట్లేదు. ఇంకోటి చూసుకుంటే చేయూత చూసుకుందాం. చేయూత కింద పెన్షనర్లకు వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేకపోతే ఆసరా పెన్షన్ కానివ్వండి, లేకపోతే వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఏవైతుంది కదా, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వము గత ఏదైతే మన కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చుకుంటా, తర్వాత వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్కు 3,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఏదైతుందో వాళ్ళకు వీళ్ళు 4,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి కదా. ఈ 4,000 రూపాయల చొప్పున ఒక 30 లక్షల మందికి పెన్షన్ తీసుకున్నా కూడా, ఒక 30 లక్షల మందికి పెన్షన్ తీసుకున్నా ఎక్కువ ఉంటాయి. కానీ మనం 30 లక్షలు వేసుకుందాం, 30 లక్షల మందికి వేసుకున్నా కూడా దగ్గర టోటల్గా 1,200 కోట్ల రూపాయలు నెలకు అవుతా ఉంది. నెలకు 1,200 కోట్ల రూపాయలు. దీనికి సంవత్సరం బడ్జెట్ ఎంత? ఓన్లీ దీనికి పెన్షన్లకు కేటాయించిన బడ్జెట్ ఎంత? 14,400 కోట్లు సంవత్సరానికి పెన్షన్లకు ఇవ్వాలి వీళ్ళు ఈ బడ్జెట్లోకి వెళ్ళి. ఓకే, దాని తర్వాత నిరుద్యోగులకు చూసుకుందాం. సరే, ఈ 6 గ్యారెంటీలు అయిపోయినాయి కదా, ఈ 6 గ్యారెంటీల వరకు ఇంత అమౌంట్. దాని తర్వాత నిరుద్యోగులకు చూసుకుంటే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాను, 3,016 రూపాయలు ఇస్తా అని చెప్పినారా కేసీఆర్ గారు. కానీ వీళ్ళు ఏం చెప్పిలు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మళ్ళీ ఇదే అమౌంట్ ఇస్తూ ఉన్నారు. కానీ దీని గురించి ఇప్పటివరకు మరి ఎవరికి కూడా వీళ్ళకు నిరుద్యోగులకు 3,000 రూపాయలు వచ్చిన దాఖలాలు ఎక్కర్లేదు. కానీ కొంత ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. అది ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిళ్ళు? కేసీఆర్ హయాంలో కేసీఆర్ వీళ్ళకు ఉద్యోగాలు అయితే ఫైల్ రెడీ చేసి పెట్టిలో అదే ఫైల్ వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చేసి రిలీజ్ చేసిండు. జాబ్లే ఎలక్షన్ అయిపోయింది కదా, ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఉద్యోగాలు ఇస్తాంలే అనేసి కేసీఆర్ గారు పక్కన పెట్టిన ఫైలే వీళ్ళే రిలీజ్ చేసిండు. అయితే ఇది పక్కన పెడితే నిరుద్యోగులకు 3,000 చొప్పున ఒక 45 లక్షల నిరుద్యోగుల మందికి వేసుకుంటే టోటల్గా 1,350 కోట్ల రూపాయలు నెలకైతా ఉంది. 1,350 కోట్ల రూపాయలు నెలకైతా ఉంటే దీనికి సంవత్సరానికి 16,200 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అనేది కేటాయించాలి. ఓకే, అయితే దీని మొత్తం ఇంకా హామీలు ఉన్నాయి. ఏది డ్వాక్రా రుణాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్
ఈ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు డిగ్రీ చేస్తున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఆడపిల్లలకు స్టూడెంట్స్కి ఆ స్కూటీలు గోవిందా, డ్వాక్రా మహిళలకు రుణాలు గోవిందా, మొత్తం ఆఖరికి వచ్చే వరకు ఈ 6 పథకాలు గోవిందా, 6 గ్యారెంటీలు గోవిందా. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దివాలా తీసిన వ్యక్తి, మళ్ళీ దీన్ని ఇంకా దివాలా తీసే వరకు ఈ 6 గ్యారెంటీలు. మొత్తం దీని బడ్జెట్ మొత్తం చూసుకుంటే, నేను ఇప్పుడు చెప్పిన 6 గ్యారెంటీలకు బడ్జెట్ చూసుకుంటే ప్రజలారా దగ్గర 1,64,525 కోట్లు అవుతా ఉంది. 1,64,525 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ 6 పథకాలకే 6 గ్యారెంటీలకు వీళ్ళు కేటాయించాలి. వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత ప్రజలారా? 3,05,000 కోట్లు. 3,05,000 కోట్లు. ఇంకో విషయము, ఇంకా నేను చెప్పాల్సింది ఏదైతే రైతు రుణమాఫీ ఉంది కదా, ఆ రైతు రుణమాఫీ లెక్కలేయాలి. ఇంకా నేను రైతు రుణమాఫీ దగ్గర వీళ్ళు 90,000 కోట్లు చేసినామని చెప్పి, ఇంచుమించుగా 1,00,000 కోట్లు అనుకోండి. ఎంత మొత్తం సంవత్సరానికి? 2,64,000 పోవాలి. ఇంకా మిగిలింది ప్రజలారా 45,000 కోట్లు. 45,000 50,000 కోట్లు. ఆ 50,000 కోట్లల్లో నిరుద్యోగులకు ఎక్కడ ఇస్తారు మీరు శాలరీస్? బిల్లులు ఎట్లా కడతారు మీరు? ఈ కాంట్రాక్టర్లకు వాళ్ళకి బిల్స్ ఎట్లా పాస్ చేస్తారు? ఈ 420 హామీలు ఎప్పుడు ఇస్తారు? ఈ పాపం బీసీ హాస్టల్స్లో ఏవైతే హాస్టల్ వార్డెన్స్ ఉన్నారో, బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, ఎస్టీ హాస్టల్ కానీ, మైనారిటీ హాస్టల్స్ కానీ, ఏ హాస్టల్ వార్డెన్స్ కూడా సరిగ్గా టైంకు వాళ్ళకు బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు. ఇక్కడ హ్యాపీగా ఎవరు ఉన్నారంటే ఒక ప్రభుత్వకు సంబంధించిన టీచర్స్ ఉంటారు కదా, ఆ ప్రభుత్వ టీచర్లు హ్యాపీగా ఉన్నారు. నెలకు వచ్చే వరకు టెన్షన్గా వాళ్ళకి 1 తారీఖు శాలరీ పడతా ఉంది. అది ఈ 6 గంటల కథ ఇది ప్రజలారా. మరి ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఇంకా మోసం చేస్తుందో అనేది మనము చూస్తుండాలి. ప్రజలారా దయచేసి మన పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ని మనం ఆదరించండి. దయచేసి పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ.